వలన భార్యాభర్తల మధ్య దూరం పెరిగేది, భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేది, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చేది చెప్పుడు మాటల వల్ల. ఇటు భార్యకి స్నేహితులు కానీ తల్లిదండ్రులు కానీ చెప్పి ఉండాలి, లేదా ఇటు భర్తకు తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ స్నేహితులు కానీ చెప్పినప్పుడు మాత్రమే మనసులో అనుమానం పెట్టుకొని, మనసులో మనస్పర్ధలు పెట్టుకొని గొడవలు అనేవి వస్తూ ఉంటాయి. అనగా భార్యాభర్తల మధ్య మూడవ వ్యక్తి, మూడవ ఆలోచన జరబడినప్పుడు మాత్రమే వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి, వీరిద్దరి మధ్య గొడవలు వస్తాయి, వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయి, వీరిద్దరి మధ్య కొట్లాటలు వస్తాయి, వీరిద్దరు వేరవటానికి అవకాశాలు ఉంటాయి. అందుకే దేవుడు అంటాడు, దేవుడు జతపరిచిన జంటని మానవ మాత్రుడు వేరుపరపరాదు. ఎందుకు అన్నారు? ఈ జంట